హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిఆర్ఎన్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏటీసీ అంటే ఏమిటి మరియు దాని పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఏటీసీ అంటే ఏమిటి? ఐటీఐ విద్యా విధానంలో నూతన కోర్సుల తొలి మలుపు. అదే ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్. ఏటీసీ గురించి పూర్తి సమాచారం మరియు కోర్సుల వివరాలు ఏమిటి? మారుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ దృష్టి ఉంచుకొని ఐటీఐలో ఉన్న ట్రెడిషనల్ ట్రేడ్లను అప్డేట్ చేయాలనే భావనతోటి రాష్ట్ర ప్రభుత్వం మరియు డీజీటీ సంయుక్తంగా ఐటీఐ విద్యా విధానంలో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది. అదే ఏటీసీ. ఈ కోర్సు విధానాలు చూస్తే అడ్వాన్స్ టెక్నాలజీ నేటితరం ఐటీఐ విద్యార్థులు అందిపుచ్చుకోవచ్చనే భావన కలుగుతుంది. మరియు ఐటీఐ సెంటర్లో 6 నూతన కోర్సులను ప్రారంభించడం జరిగింది మరియు టాటా టెక్నాలజీతో నూతన సాంకేతికత మరియు నిర్మాణ పనులను ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏటీసీలో కోర్సుల వివరాలు మరియు అర్హతలు ఏమిటి? ఏటీసీలో మొత్తానికి 6 కోర్సులు ఉంటాయి మనకు, అంటే ట్రేడ్స్ ఉంటాయి. అవి ఒకటొచ్చేసి ఎంఈవి అనగా మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, రెండవది వచ్చేసి ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ ఏయుఏటి, మూడవది వచ్చేసి బీడీవివి బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫై, నాలుగవది వచ్చేసి ఎంపీసీఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఐదవది వచ్చేసి సిఎన్సి, దీన్నే అడ్వాన్స్ సిఎన్సి మిషన్ టెక్నీషియన్ అంటారు. ఆరవది వచ్చేసి ఐఆర్డిఎం అంటే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్. ఈ 6 ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి మరియు దీని అర్హత వచ్చేసి ఏటీసీలో జాయిన్ అవ్వాలంటే విద్యార్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఏటీసీలో ట్రేడ్ల గురించి పూర్తి వివరాలు మరియు వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏమిటి? మొత్తంగా 6 ట్రేడ్లు ఉన్నాయి. దీంట్లో మొదట వచ్చేసి ఎంఈవి ట్రేడ్ అనగా మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్. ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ వాహనం రిపేర్ చేయడం మరియు టెక్నీషియన్గాను ఉద్యోగాలు లభిస్తాయి, స్థిరపడతారు. సెకండ్ వచ్చేసి ఏయుఏటి, ఇది నెక్స్ట్ స్లైడ్లో చూపెడతానండి మీకు. సో థర్డ్ది ఒకసారి చూడండి, ఈ స్లైడ్లో వచ్చేసింది. సో బీడీవివి బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫై, ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు జామెట్రికల్ డిజైనర్గా గాను మౌల్డింగ్ క్యాడ్ అండ్ క్యామ్ 2D 3D మౌల్డింగ్ అండ్ క్యామ్ అండ్ క్యాడ్ టెక్నీషియన్గాను స్థిరపడతారు కంపెనీల్లో. మరియు సరే, 6th వన్ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో మిగతావన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు రోబోట్స్ అండ్ కంప్యూటర్ బేస్డ్ కంట్రోలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోగ్రామింగ్ గాను అనాలిసిస్ గాను స్థిరపడతారండి కంపెనీల్లో. అయితే వీటి డ్యూరేషన్ పీరియడ్ అంటే కోర్సుల కాల వ్యవధి ఎంత అనేది చూద్దాం. ఒకసారి ఎంఈవి ట్రేడ్ వచ్చేసి 2 years ఉంటుందండి. అదేవిధంగా ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ వచ్చేసి ఏయుఏటి 1 year ఉంటుందండి. బీడీవివి వచ్చేసి 2 years ఉంటుందండి. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పిన స్లైడ్లో డిస్కషన్ చేసే విధంగా ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ వచ్చేసి చేసిన వారు మంచి డిజైనర్గా గాను కార్విగో సాఫ్ట్వేర్ నేర్చుకొని వివిధ కంపెనీల్లో ఇంజనీరింగ్ డిజైనర్ టెక్నీషియన్ గాను స్థిరపడతారు. మరియు ఎంపీసీఏ అనగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ ట్రేడ్ చేసిన వాళ్ళు వివిధ కంపెనీ సెక్టార్లలో ప్రోగ్రామర్లు గాను మరియు అనాలిసిస్ గాను స్థిరపడతారు. అదేవిధంగా సిఎన్సి అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్, ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అడ్వాన్స్ సిఎన్సి మిషన్ టెక్నీషియన్ 5th వన్ డిస్కషన్ చేసిన విధంగా ఈ ట్రేడ్ చేసిన వారు కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్ టెక్నీషియన్గా వివిధ కంపెనీల్లో వివిధ పరిశ్రమల్లో స్థిరపడతారు. మరియు అదేవిధంగా డ్యూరేషన్ టైం వచ్చి ఈ కోర్సుల వివరాలు చూస్తే అదే మన ప్రీవియస్ ఎంపీసీఏ ట్రేడ్ వచ్చేసి 1 year ఉంటుందండి.
మళ్ళీ అదేవిధంగా సిఎన్సి వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుందండి. మళ్ళీ ఐఆర్డిఎం అంటే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుందండి. ఇవి కోర్సుల వివరాలు మరియు కోర్సుల కాల వ్యవధి అంటే డ్యూరేషన్ టైం అండి. తర్వాత కోర్సుల చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసాం. మీకు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐటీఐ మరియు ఏటీసీ మధ్య డిఫరెంట్ ఏంటి? ఐటీఐలో కొంతవరకు అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించిన గ్యాప్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి అడ్వాన్స్ టెక్నాలజీ అంతగా అందిపుచ్చుకోలేదు. కావున ఈ ఏటీసీ సెంటర్ ద్వారా అధునాతన సాంకేతిక మరియు పరిజ్ఞానం మరియు పరికరాలు, మంచి ట్రైనర్ మరియు డిజిటల్ క్లాస్ రూమ్ తద్వారా స్టూడెంట్కి అడ్వాన్స్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించి వారి ఉపాధి అవకాశాలు లభించడంలో ఈ ఏటీసీలు తోడ్పడతాయని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు డీజీటీ ఈ ఏటీసీలను నెలకొల్పింది. అయితే డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న టాస్క్ లాంటిది. ఇది నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సో అందరికీ తెలిసిన క్వశ్చనే, ట్రైనర్లు కానీ ఇక్కడ ఉన్న ట్రైనింగ్ కానీ. సో మీకు విషయం అర్థమైందా లేదా క్లారిటీ కోసం ఈ డౌట్ అడగడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఎన్ఎస్క్యూఎఫ్? నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రూపంగా నాకు ఆన్సర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.